వెల్కమ్ టు తెలుగు ప్రభా న్యూస్. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. దేశమంతా ఇప్పుడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల వైపు చూస్తోంది. బీహార్ అన్ని ఎన్నికల్లో మరోసారి ఎన్డీఏ కూటమి అంటే జనతాదళ్ యునైటెడ్, బీజేపీ మరోసారి ఎన్డీఏ తరపు నుంచి బరిలో ఉంటే, ఇటు కాంగ్రెస్, ఆర్జేడీ వామపక్షాలతో మహాగఠబంధన్ పేరుతో ఇండియా కూటమిలోని కొన్ని పార్టీలతో మహాగఠబంధన్ ఏర్పడింది. సో పోటీ తీవ్రంగా ఉంది. ఇంకోవైపు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్త స్థాపించినటువంటి జనసురాజ్ పార్టీ మొత్తం స్థానాల్లో బరిలో ఉంటే, మజ్లిస్ పార్టీ అసదుద్దీన్ ఓవైసీ దాదాపు 40-50 స్థానాల్లో పోటీలో ఉన్నారు. సో ఓవరాల్‌గా చతుర్ముఖ పోటీ ఉన్న ప్రధానంగా పోటీ మాత్రం ఇటు ఎన్డీఏ వర్సెస్ మహాగఠబంధన్ మధ్య ఉంది. సో ఎన్డీఏ ఇంకా ఎన్నికల మేనిఫెస్టో అయితే ఇంకా విడుదల చేయలేదు. బహుశా ఈ నెలాఖరులో విడుదల కానుందని చెప్పి ఒక అంచనా ఉంది. నవంబర్ 6, 11 తేదీల్లో బీహార్‌లో 2 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. సో మహాగఠబంధన్ తాజాగా తేజస్వి యాదవ్ ముఖ చిత్రంతో ఒక ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. ఈ మేనిఫెస్టోలో సంకల్ప పత్ర 2025 అని చెప్పి ఒక ట్యాగ్‌లైన్ ఇచ్చింది. అంతేకాకుండా సంపూర్ణ బీహార్, సంపూర్ణ పరివర్తన అంటే మొత్తం బీహార్‌ని పూర్తిగా మార్చే ఒక ప్రమాణ పత్రం అనేది ఒక ట్యాగ్‌లైన్‌గా ఉంది. దాంతోపాటు ఇది తేజస్వి యాదవ్ ప్రణామం, ఇది తేజస్వి యాదవ్ ప్రతిజ్ఞ అనేది ట్యాగ్‌లైన్ కూడా ఇందులో ఇమిడ్చారు. అంటే తేజస్వి యాదవ్‌ని ఇక్కడ ప్రధానంగా ఫోకస్ చేస్తూ మహాగఠబంధన్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. అంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలే ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా మారాయి. పెద్ద ఎత్తున దీనిపై విమర్శలు వస్తున్నాయి. సాధ్యాసాధ్యాలు పరిశీలించకుండా కేవలం అధికారం కోసమో లేదా ఓట్ల కోసమో ఈ తరహా హామీలు ఇస్తోందంటూ ఇటు బీజేపీ, అటు జనతాదళ్ యునైటెడ్ నుంచి నితీష్ కుమార్ సహా ఇతర పార్టీలన్నీ, ముఖ్యంగా ఎన్డీఏ పక్ష పార్టీలన్నీ పెద్ద ఎత్తున విమర్శిస్తున్నాయి. ఒక దశలో అక్కడ బీహార్‌లోని మేధావులు, ఇతర వర్గాల నుంచి కూడా ఇది ఎలా సాధ్యం అనే ప్రశ్న ఉదయిస్తోంది. సో ఈ అర్థస్థలో మహాగఠబంధన్ బీహార్‌లో విడుదల చేసినట్టు ఎన్నికల మేనిఫెస్టో అంత చర్చనీయాంశంగా ఎందుకు మారింది? ఇందులో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలేంటి? ఇందులో ఉన్నటువంటి హామీలపై ఎందుకు ఇంత స్థాయిలో విమర్శలు వస్తున్నాయనేది పరిశీలించాలంటే ముందుగా ఆ హామీలు ఏమున్నాయో తెలుసుకుందాం. ఎన్నికల మేనిఫెస్టోలో తేజస్వి చేస్తున్నటువంటి ప్రతిజ్ఞ పేరుతో విడుదల చేసినటువంటి మేనిఫెస్టోలో ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం, మహిళకు నెలకు రూ. 2,500, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌తో పాటు ఇక రూ. 500కే గ్యాస్ సిలిండర్ అని, తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్‌లో ఉన్నటువంటి మహిళలకు నెలకు రూ. 30,000 జీతంతో ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని, అధికారంలో వచ్చిన తర్వాత వక్ఫ్ అమెండ్మెంట్ బిల్‌ని హోల్డ్ చేస్తామని, ఆ తర్వాత పాత పెన్షన్ విధానం ఏదైతే ఓపీఎస్ వివిధ రాష్ట్రాల్లో వివాదాస్పదంగా ముఖ్యంగా ఉద్యోగ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి ఈ న్యూ పెన్షన్ సిస్టమ్ ఉందో దాని స్థానంలో తిరిగి ఓపీఎస్‌ను పునరుద్ధరిస్తామంటూ ఇలా వివిధ రకాల హామీలు ఈ ఎజెండాలో ఉన్నాయి. సో ఇంతవరకు బాగానే ఉంది. మేనిఫెస్టోలో ప్రధానంగా ఇప్పుడు విమర్శలకు దారి తీస్తున్నది, చర్చనీయాంశంగా మారింది, సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయనే ఒక ప్రశ్నలకు తావిస్తున్నది ఒకే ఒక హామీ. అది ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం. ఇదే ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే బీహార్‌లో మొత్తం 7,43,00,000 మంది ఓటర్లున్నారు. వీరిలో ఫ్యామిలీస్ అంటే ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి హామీ ఇచ్చారు తేజస్వి యాదవ్ లేదా మహాగఠబంధన్ కూటమి. అంటే ఇందులో ఈ 7,43,00,000 మంది ఓటర్లలో బీహార్‌లో ఉన్నటువంటి కుటుంబాల సంఖ్య 2,76,00,000. అంటే ఆల్రెడీ కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటారు, కొంతమంది వ్యాపార వర్గాల్లో వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు, కొంతమంది ఇతర ప్రైవేట్ ఉన్నత ఉద్యోగాల్లో ఉంటారు. కాబట్టి ఒక 25,00,000 తొలగించినా సరే 2.5 కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి, అది కూడా ప్రభుత్వ ఉద్యోగం. ఇక్కడ తేజస్వి యాదవ్ కానీ, మహాగఠబంధన్ కూటమి కానీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి కుటుంబానికి ఉద్యోగం అని చెప్పి హామీ ఇవ్వలేదు. ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి హామీ ఇచ్చింది. ఇది ఎలా సాధ్యమనేది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న. ఎందుకంటే 2.5 కోట్ల లీస్ట్ వేసుకున్న 2.5 కోట్ల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి బీహార్‌లో. సో ఇది పక్కన పెడితే బీహార్ బడ్జెట్, రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్లు ఆన్ అండ్ యావరేజ్‌గా. సో ఒకవేళ కనీస వేతనం 30,000 రూపాయలతో ఒక కుటుంబానికి ఒక ఉద్యోగం ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగం, ఏడాది వార్షిక బడ్జెటే 9 లక్షల కోట్లు అవుతుంది. సో బీహార్ రాష్ట్ర బడ్జెటే 3 లక్షల కోట్లు ఉన్నప్పుడు
9,00,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు? ఇది ఆర్థిక భారం కాదా అనేది మరో ప్రశ్న. సో, ఇన్ని సాధ్యాసాధ్యాలు, ఇన్ని విమర్శలు అందుకే ఇప్పుడు ఈ అంశంపై ప్రధానంగా తలెత్తుతున్నాయి. అయితే అదే సమయంలో కొన్ని గణాంకాలు కూడా ఉన్నాయి. ఆ గణాంకాల వివరాలు గనుక ఒకసారి పరిశీలిస్తే అసలు బీహార్‌లో అంటే 2.5 కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి అంటే బీహార్‌లో ఆ స్థాయిలో చదువుకున్న వాళ్ళుండాలి. మరీ ఉన్నత చదువులు కాకపోయినా కనీస చదువైనా చదువుకున్న వాళ్ళు ఉండాలి. కానీ ఇక బీహార్‌లో అక్షరాస్యత 74.3%. ఇందులో ఏ స్థాయి వరకు ఎంతమంది చదువుకున్నారనేది ఒక గణాంకాలు కూడా ఉన్నాయి. ఆ గణాంకాలు పరిశీలిస్తే బీహార్‌లో మహాగఠబంధన్ ఇచ్చినటువంటి ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం హామీ ఏ మేరకు సాధ్యమవుతుందనేది మరో ప్రశ్న తలెత్తుతుంది. ఎందుకంటే బీహార్‌లో మెట్రిక్యులేషన్ అంటే 10వ తరగతి వరకు చదువుకున్న వాళ్ళు 14.7% మాత్రమే ఉన్నారు. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ వరకు చదువుకున్న వాళ్ళు కేవలం 6.1%. ఇక పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కేవలం 0.82%. అంటే 1% కూడా లేరు. ఇక 1-5 వరకు చదువుకున్న వాళ్ళు అంటే ప్రాథమిక విద్యను అభ్యసించిన వాళ్ళు కేవలం 22.6% ఉన్నారు. ఇక 6-10 వరకు అంటే ఉన్నత విద్య 10th క్లాస్ వరకు చదువుకున్న వాళ్ళైతే కేవలం 14% ఉన్నారు. అంటే ఇక్కడ కేవలం మెట్రిక్యులేషన్ వరకు చదువుకున్న వాళ్ళే 14% ఉంటే 2.5 కోట్ల మందికి ఉద్యోగాలు ఎలా ఇస్తారు? ఏ ఆధారంగా ఇస్తారు? ఆ విద్యార్హతలు ఎలా ఉంటాయనేది ఇప్పుడు మరో ప్రధానమైన ప్రశ్న. ఇప్పుడు అన్ని పార్టీలు, ఇటు మేధావులు, అటు అందరూ ఇప్పుడు ఈ సాధ్యాసాధ్యాలపైనే లెక్కలు వేస్తూ, సందేహాలు వెలిబుచ్చుతూ కేవలం అధికారం కోసం, ఓట్ల కోసమే మహాగఠబంధన్ ఈ తరహా ప్రామిస్‌లు చేసిందనేది ఒక ప్రధానంగా లేవనెత్తుతున్నటువంటి విమర్శ. అయితే ఇదంతా ఒకవైపు ఉంటే, తేజస్వి యాదవ్ ఎవరైతే ఈ హామీల్ని ప్రధానంగా తన భుజస్కంధాలపై మోసుకొస్తూ అందరి నోళ్లు మోయించే ప్రయత్నంలో భాగంగా ఎన్నికల క్యాంపెయినింగ్‌లో ఉన్నారో, ఆయన మాత్రం ఖచ్చితంగా అన్ని లెక్కలు బేరీజు వేసుకొని, అన్ని గణాంకాలతో సహా పరిశీలించి, నిపుణులతో మాట్లాడిన తరువాతే ఈ తరహా హామీ ఇచ్చాము. మేము కూడా రాజకీయాల్లో దీర్ఘకాలం కొనసాగాలనుకుంటున్నాము కాబట్టి, మేము ప్రజల్ని మభ్యపెట్టడానికి ఇలాంటి హామీలు ఇవ్వము. గతంలో 2020 ఎన్నికల్లో తాను ఉప ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 5 లక్షల వరకు ఉద్యోగాలు కల్పించాం. కావాలంటే డేటా పరిశీలించుకోండి అంటున్నారు. అంతేకాకుండా 2023 క్యాస్ట్ సెన్సస్ ఏదైతే బీహార్‌లో దేశంలో మొదటిసారిగా బీహార్ క్యాస్ట్ సెన్సస్ చేసిందో, ఆ గణాంకాలు పరిశీలించిన తర్వాత, నిపుణులతో మాట్లాడిన తర్వాతే, సాధ్యాసాధ్యాలు పరిశీలించిన తర్వాతే ఈ తరహా హామీని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచామని కేవలం అధికారంలో వచ్చిన 20 రోజుల్లో దీనికి సంబంధించి ఒక చట్టం కూడా రూపొందిస్తామని 20 నెలల్లో ఉద్యోగాలు కల్పించే ప్రక్రియ కూడా ప్రారంభమవుతుందని చెప్పి తేజస్వి యాదవ్ దీనికి సమాధానంగా చెప్తున్నారు. ఇదే అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఉంది. ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెబుతూనే ఈ అంశాన్ని సాధ్యం చేసేందుకు, అమలు చేసేందుకు ఒక చట్టం 20 రోజుల్లో అంటే అధికారంలో వచ్చినటువంటి 20 రోజుల్లో ఒక చట్టాన్ని రూపొందించి కేవలం 20 నెలల్లో అప్పటి నుండి చట్టం వచ్చిన తర్వాత 20 నెలల్లో ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియ కూడా ప్రారంభమవుతుందని కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఉంది. ఇదే అంశాన్ని ఇటు వివిధ ఇంటర్వ్యూల్లో వివిధ మేధావులు గాని, జర్నలిస్టులు గాని ప్రశ్నించినప్పుడు ఇదే అంశాన్ని తేజస్వి యాదవ్ చెప్పారు. దీనికి సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ త్వరలో అంటే వితిన్ షార్ట్ టైమ్ అంటే ఎన్నికలకు ముందే మేము విడుదల చేస్తాం. ఆ బ్లూ ప్రింట్‌లో మీకు అన్ని సందేహాలకు సమాధానాలు వస్తాయని చెప్పి చాలా ధీమాగా ఆయన చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో, మొత్తానికి ఓవరాల్‌గా బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈ యొక్క ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. సాధ్యాసాధ్యాలు ఎలా సాధ్యం? మెట్రిక్యులేషన్ చదువుకున్న వాళ్ళే 14% ఉన్నప్పుడు 2.5 కోట్ల మందికి ప్రభుత్వ ఉద్యోగాలంటే అది అమలయ్యే పనేనా? రాష్ట్ర బడ్జెటే 3 లక్షల కోట్లు ఉన్నప్పుడు 9 లక్షలకు దాటిన బడ్జెట్‌తో ఎలా నిర్వహిస్తారు? ఇది ఆర్థిక భారం కాదా అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న.